వినిపిస్తున్నాడా? వినపడుతుందమ్మా, వినపడుతుంది. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలోని ఈశ్వ చైతన్యానికి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ తిరుపతి నుంచి పద్మావతి మేడం. అమ్మకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం. అమ్మ వెల్కమ్ అమ్మ, వెల్కమ్ టు అవర్ సెషన్ అమ్మ. ఓటు అమ్మ. ఓకేనమ్మా? ఓకే అమ్మా, ఓకే అమ్మా. బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మరి స్వర్ణమాలమ్మకు అనంత కోటి వందనాలు తెలియజేస్తూ, మరి రోజు మనకు జ్ఞానం బోధిస్తున్న తటపత్ర వీరరాఘవ గారికి, మరి బ్రహ్మ విష్ణ రాజలక్ష్మి మేడంకు మరి శతకోటి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడంకు మరి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను అడుగుతాను ఇప్పుడు అవకాశం ఇస్తారు కాబట్టి మా మేడంకు, ఆమె నా గురువు అనుకుంటుండ. ధన్యవాదాలు. మనందరి గురువు మన శ్వాసే అమ్మ, మనందరి గురువు మన శ్వాసే అమ్మ. అడిగినప్పుడు అంతా అవకాశం ఇస్తాను కదా మేడం. అమ్మ అంటే మనకు ప్రకృతి మనకు అట్లా చేస్తుందమ్మా, మనకు అంతేమ్మా. మరి ఈ రోజు నాకు ఈ అవకాశం మానస మేడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు పద్మావతి, మా ఊరు తిరుపతి. నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏమంటే, మరి మరో జన్మ పుస్తకంలో అమ్మ రాసింది, దాంట్లో మానవుడు అంటే అని ఆ టాపిక్ చెప్పాలనుకున్నాను మేడం. మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ, ఈ మూడు కలిస్తేనే మానవుడు అంటారు. అంటే శరీరము, మనస్సు, ఆత్మ. ఈ శరీరం శాశ్వతం కాదు, కానీ దాని తర్వాత ఏముంది? మనస్సు. ఈ మనస్సు చంచలమైంది. ఈ చంచలమైంది దీన్ని వంగ తీసుకుంటే, నిశ్చలం చేసుకుంటే, మరి తర్వాత ఆత్మ అంటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ దగ్గరికి చేరేదానికి ధ్యాన మార్గం. పోను కొంచెం పైకి వెళ్ళబెడతారా? కొద్దిగా లైట్గా ఒక్కరో కొంచెం జారిపోయినట్టు అయింది. ఇంకా చాలమ్మా, ఇంకా చాలు అంతే, చాలు. సరిపోయిందా మేడం? సరిపోయిందమ్మా, సరిపోయింది. ఎస్ ఓకే అమ్మా, ఓకే మేడం. మరి శరీరం అంటే మనస్సు, ఆత్మ, ఈ మూడు కలిస్తేనే మానవుడు అంటారు. శరీరము కప్పుకోండి, ఆత్మ మనం ఎట్ట బెడ్షీట్ చలిబుడ్డ కప్పుకున్నామో అలా కప్పుకోండి. ఆ ఆత్మ శరీరంలో ఉంటే ఆత్మ పనిచేయదు, ఆ ఆత్మలా శరీరం పనిచేయదు. రెండు ఉంటేనే మనం ఇప్పుడు కాఫీ తాగాలంటే కాఫీ పొడి వేస్తే చక్కెర వేస్తేనే కాఫీ వస్తుంది, పాలు ఒకటే కాదు కదా. అలా శరీరం కప్పుకోండి మనస్సు. ఈ శరీరము మరి మనం ఏమనుకుంటున్నాం ప్రపంచంలో, ఈ శరీరం గొప్పది, దీనికి డెకరేషన్ చేసుకొని గొప్పగా సొమ్ములు వేసుకొని మంచి చీరలు కట్టుకొని చేస్తాం. కానీ ఇది అశాశ్వతమైందని మనకు తెలియదు. ముందు ఈ శరీరమే గొప్ప అని గుళ్ళకు పోవడము, పూజలు చేయడము, ఆ పటాలకు పూజలు చేయడము, కలశం పెట్టడం, ఇవన్నీ చేస్తాను. శ్రీకారు వచ్చిన తర్వాతనే నేను ఇది ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మ అని చెప్పిన తర్వాత ఇది సత్యం ఎప్పుడైతే బయటపడినాడు ఈ ప్రపంచాన్ని గుర్తించి, అప్పుడు తెలుసుకునే అంచి నేను దీపం కూడా పెట్టేది. ఎందుకంటే మనలోనే భగవంతుడు ఉంటే మనమే దేవుడు అయితే ఎందుకు దీపం పెట్టేది? ఎవరు పెట్టాలా? ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు కదా, ఆయనకు సేవ చేయాల. సేవ అంటే ఆత్మ కావాలంటే ఆ ధ్యానం చేయాలా, ఆత్మ సంబంధించిన పుస్తకాలు చదవాలా, మరి ఆ భద్ర సాంగత్యం చేయాలా. ఇవన్నీ చేస్తే ఆత్మ సంబంధం అవే మనకి ఎంకెట్టు సార్ చెప్తా ఉంటారు. ప్రాపంచిక భోగాలు ఏంటి అంటే ఇవన్నీ వదిలిపోయాయి. మనం ఇట్లా శరీరం కూడా ఈడ భూమి మీద తీసిపోయాడు. కాబట్టి ఆత్మ సంబంధించింది మనం చేయాలనుకుంటాం.
మరి శరీరము తల్లిదండ్రుల నుంచి వస్తుంది. ఈ శరీరం పంచభూతాలతో ఏర్పడింది. ఈ శరీరము పంచభూతాలతో ఏర్పడింది. శరీరంలో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలు అంటే ఈ నోరు వాగి వాగి ఇది కర్మేంద్రాలు వేసినారు. మరి ఈ నోరు, చేతులు, కాళ్ళు, మరి మల విసర్జన, మూత్ర విసర్జన, ఈ 5 కర్మేంద్రియాలు అంటారు. మరి జ్ఞానేంద్రియాలు అంటే చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము, ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటారు. మరి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఆత్మలమైన మనము మన ఆత్మోన్నతికి జీవిత పాఠాలు నేర్చుకోవడానికి మనం ఈ ఇష్టంతోనే ఏ రకం శరీరం కావాలో అదే శరీరాన్ని ఎంచుకొని వస్తాం. అంటే ఇప్పుడు మనము ఈ భూమి మీదకి ఆత్మగా వచ్చినాము. ఎందుకంటే అప్పుడు ఆత్మలోనే ఉంటాము. ఓ తల్లి గర్భంలోంచి బయటపడినప్పుడు అప్పుడు ఈ శరీరం నేనేనని ఆత్మ మర్చిపోతాడు. పాఠాలు నేర్చుకోవడానికి వస్తాం భూమి మీద. స్కూల్కి పోతే మనం సాయంత్రానికి వస్తాం కదా, అలానే మనం ఈ భూమి మీదకి పాఠాలు నేర్చుకొని వస్తాం. మన టైం పాఠాలు నేర్చుకొని అయిపోయిందంటే మళ్ళీ పైలోకానికి పోతాం. కానీ మనం ఏది కావాలా, ఏ వాతావరణం కావాలా, నాకు ఇట్ట భర్త కావాలా, ఇట్ట భార్య కావాలా, నాకు ఇట్ట పిల్లలు కావాలా, నాకు ఇలా ఉండాలా నేను అని ఆ వాతావరణం అడిగేసి వస్తాం. అదే ఈడ అనుభవిస్తాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకు కర్మ ఇది, నేనేం పాపం చేసినాను, నాకు ఇలా అయింది అనుకుంటాం. కానీ మనం అడిగి వచ్చిందే ఆ భగవంతుడు ఇస్తాడు మాకు. అది మనం తెలియక ధ్యానం లేకొచ్చినా తెలుసుకున్నాం. అది మనకి ఏదైతే మనం అడిగి వస్తామో అదే మనం ఇక్కడ అనుభవించాలా అని తృప్తి పడాలి. మనం అడిగి వచ్చిందే మనకి ఇస్తాడనేసి. మరి వచ్చాక అజ్ఞానం వల్ల శరీరం నేను అనుకుంటాను. శరీరమే నేను అనుకుంటాం, ఆత్మ తెలియదు. ఇదే గొప్ప అని. మరి ఈ శరీరం అనే భ్రాంతిలో ఉంటాము. కానీ ఒక అశాశ్వతమైన దాంట్లో, అంటే ఈ శరీరంలో ఇంకొక శాశ్వతమైనది ఉంది ఆత్మ అని తెలుసుకోవాలి. అంటే 2 ఉన్నాయి, ఒకటి శాశ్వతమైంది, ఒకటి అశాశ్వతమైంది. అశాశ్వతమైంది శరీరం, శాశ్వతమైనది ఆత్మ, ఈ 2 ఉన్నాయి. మరి ఈ శాశ్వతమైందని, ఆత్మ శాశ్వతమైన తెలుసుకోవాలి. ఈ శరీరాన్ని భోగాల్లో ఉంచితే రోగము, మరి యోగాల్లో ఉంచితే జ్ఞానం. ఈ శరీరాన్ని భోగాల్లో మరి భోగాల్లో ఉంచితే యోగము, మరి యోగంలో ఉంచితే జ్ఞానం ఉంటుంది. శరీరాన్ని భోగాల్లో ఉంచితే రోగము, యోగాల్లో ఉంచితే జ్ఞానం. మరి మనం ఏమనుకుంటాం, ఎన్ని ఉంటే చాలు, నాకన్నా గొప్ప వాళ్ళు ఎవరు అనుకుంటారు. కానీ యోగాల్లో ఉంచితే జ్ఞానం తెలుసుకుంటాడు. మరి మనస్సు అన్నది మలినం పెంచే తల్లిదండ్రుల నుంచి ఉంటుంది. ఇప్పుడు మా మనవడు ఉన్నాడు, నేను పెట్టొద్దమ్మా వాడికి మాంసము, వాళ్ళు ధ్యానం చేస్తున్నారు ముందు, వాడు కడుపులో అన్నప్పుడు. వాడు ఎంతో ధ్యానం చేయను ఆయన అంటే 2-3 సంవత్సరాల పిల్లడప్పుడే బాగా కూర్చుంటాను. వీడికి ఒకరికి పెట్టద్దమ్మా అంటే వాళ్ళ అమ్మ పిల్లలకు తినకుంటేట, నువ్వు తినకుంటేట, పాలుండవు అని వాళ్ళ అమ్మ తిన్నది. కిందికి పోయిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్పిన తర్వాత ఆ పిల్లోడికి పెట్టింది. ఇప్పుడు ధ్యానం అంటే వాడు వెళ్ళిపోతాడు. అదే మలినమైన ఈ తల్లిదండ్రులు ఏదైతే పెట్టి పెంచుతారో ఈ వాతావరణం, మన చుట్టుపక్కల వాతావరణం పట్టి మనము మన మనసు ఉంటుంది. మనసు రక్త మాంసాలతో నిర్మలమై ఉంటుంది. ప్రాణశక్తిని మరి సూక్ష్మ ప్రకాశం మనము నిండి ఉండి మనసు పని ఏమిటంటే అన్ని స్వీకరిస్తుంది. మన మనసు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్ని స్వీకరిస్తుంది. మనకి ఇష్టమున్నా లేకున్నా మన మనసే మన జీవితం అనే మనతోనే ఉంటుంది. మరి నా మనసు బాగలేదు అని అంటాము. మరి బాగలేదని ఏమన్నా తీసేస్తామా? లేదు కదా. కానీ మనసు బాగలేదని ఒక్కొక్కరు అంటారు. అంటే మనం ఆలోచన బట్టి ఉంటుంది. మనం ఏదైతే
మన మనసు మార్చుకుంటాము. ఇప్పుడు ఒక ఇల్లు కడతాము, ఇల్లుకు లక్షలు పెట్టి కడతాం. ఒక బేగం వేస్తే బయట ఉంటాము, బేగం తీస్తే ఇంట్లోకి వస్తాం. మరి ఆ చిన్న బేగం వల్ల ఎంత సూక్ష్మంలో ఉందో మోక్షం. అది లోపలికి పోవాలన్నా బయటకు రావాలన్నా ఆ బేగమే. కానీ ఒక డాక్టర్ కాడికి పోవాలన్నా ఆ పిలిచే మనిషిని పట్టుకుంటే బిన్నా పంపిస్తాడు. లేదంటే బయటే ఉంటాం మనం ఎంతసేపు అయినా వాడు పిలిచేంత వరకు. ఇప్పుడు మా ఇంట్లో కుక్క ఉంది, మనిషి రావాలంటే మేము ఆ కుక్కను పట్టుకుంటేనే బయటకు లోపలికి వస్తాం. అలానే మనం మనసు ఎట్లా తిప్పుకుంటామో మలినం లేకుండా ఆ చంచలమైన మనసు పోగొడితే మనం మంచి అనుకూలమైన మనసు ఉంటుంది. మన మనసే మనకు కారణము అంటారు. నేను బాగా చేయాలంటే అలా బాగా పరుచుకునే మార్గమే ధ్యానం. మన మనసు దుశ్చలతనం చేత, దుర్వాసనం చేత మరి కలుషితమై ఉంటుంది. మన మనస్సు కలుషితమై ఉంటుంది. మన మనసులోని మలిన భావాలకు పోవాలంటే మరి అది ధ్యానం వల్లనే మాత్రమే సాధ్యమవుతుంది. మన మనస్సు మరి పోవాలంటే పోవాలంటే ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది అని చెప్తారు. మనసు కలలు కనడము, కోరికలు కోరడం చాలా ఎక్కువ. మనస్సు ఒక వస్త్రం లాంటిది. ముళ్ళ కంప మీద పడి నా వస్త్రాన్ని ఒక్కసారి లాగితే వస్త్రం చినిగిపోతుంది. ఇప్పుడు మనం ఒక చీర ఆరేస్తాము, అది ఆ కంప మీద ఆరైతే అది చినగకుండా మనం నీట్గా నిదానంగా జాగ్రత్తగా తీసుకుంటే మన చీర బాగుంటుంది. అదే గట్టిగా లాగితే ఆ చీర చినిగిపోతుంది. మరి అలా అందుకని చాలా జాగ్రత్తగా వస్త్రాన్ని తీస్తారు. అలానే మన మనసు ఒకసారిగా మారలేదు, మన మనసు కూడా ఒకసారి మారలేదు. ధ్యానం చేయడం ద్వారా మెల్లిమెల్లిగా మార్పు చెందుతుంది. వస్త్రం ఒక్కసారిగా మారలేదు. ఒక్కసారి ఒక్క పోగు తీస్తే వస్త్రం ఎలా మాయమవుతుందో అలానే మనసులో ఉన్న మలినం ధ్యానం ద్వారానే రోజు కొద్ది కొద్దిగా తొలగి చివరకు పూర్తిగా తొలగిపోతుంది. మనం చీర ఆరేస్తాము, మనం అది కొత్తది ఆరేసినాము, పిల్లలు దమ్మంటూ లాక్కొని వచ్చినారు, అది కొర్రు పెట్టేసింది, పోయింది. ఏం చేస్తాం? మళ్ళీ అదే నిదానంగా తీసుకొచ్చింటే అది మనము ఈ మనసు కూడా అంతే. ఒక్కసారి మార్పు ధ్యానం చేసి నిదానంగా కొద్ది కొద్దిగా రోజు కొద్దిగా చివరకు మరి పూర్తిగా తొలగిపోతుంది ఈ మాయా మలినం అంతా. మరి పరిగెత్తే శరీరానికి కష్టము, ఒక్క చోట నిలబడితే ఆ మనసుకు కష్టం. మరి తోటలో మరి అన్యాన్యంగా ప్రవేశించకుండా సైనికులాగా మరి కాపలా కాయాలి. అంటే మన మనసు తోటలో ఎవరైనా వస్తే ఏమైనా తీసుకొని పోతారని ఒక మనిషిని పెడతాం కదా కాపలా. మన ఇంట్లో అయినా ఒక మనిషిని ఎవరన్నా ఎందుకు పెడతారు ఆ కాపలా? అలానే మన మనస్సులో అన్ని మలినమైనటన్ని లోపలికి పోకుండా కాపలా మనిషితో పోలుకోవాలి. మరి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. కలుపు మొక్కలుంటే తోట ఎదగదు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా అన్ని వ్యవసాయం కాబట్టి తెలుస్తారు. ఆడ కలుపు మొక్క మిరపనారేస్తున్నారంటే కలుపు ఉన్నదనుకో ఎక్కిరాదు. కలుపు అంతా తీసినాం అనుకో ఆ పైరు ఎక్కువ వస్తుంది. అలానే మనసు అనే తోటకి వ్యర్థమైన పనికిరాని విషయాలు ప్రవేశించకూడదు. అలానే కలుపు మొక్కలు ఎట్ట పైరు ఎక్కిరాదో ఈ మనసుకు వ్యర్థమైన పనికిరాని విషయాలు ప్రవేశించకూడదు, ప్రవేశించకుండా చూసుకోవాలి. భయము, ఆందోళన లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. మరి ఇలాంటి మనసులో ఉండే ఆత్మను ఎదగనీయదు. మరి మనం ఇవన్నీ అర్థమైనటన్నీ కడుపులో ఉంటే
ఇలాంటి మనసు ఉంటే ఆత్మ అనేది ఎదగనీదు. మరి ఆనందంగా జీవించాలంటే మరి ఆలోచనలు ఉండకూడదు. మనిషికి రోజుకు 60,000 ఆలోచనలు చేస్తారు. విచిత్రం ఏమిటంటే అందులో 90% గతము గురించి ఆలోచిస్తారు. మనం ముందు జరిగిపోయిందంతా గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. మన ఆలోచనలే మన పనులు, మన పనులే మన ఫలితాలు. మన మనస్సును మార్చుకోవడానికి అంకిత భావనతో కృషి చేస్తే క్రమముగా జీవితము సాధారణం నుంచి అసాధారణ స్థాయిలోకి అడుగు పెడుతుంది. మనం గతానికి బందీ కాకపోతే భవిష్యత్తుకు నిర్మాణ శిల్పాలం అవుతాము. గతానికి బందీ కాకుంటే మరి కాకపోతే భవిష్యత్తుకు నిర్మాణ శిల్పాలం అవుతాము. పడవ ఏ పక్కకు వెళ్ళినా దిక్కులు ఉత్తరాన్నే చూస్తుంది. అలాగే లోక వ్యవహారాలన్నీ ఉన్న ధ్యానం చేస్తే వారి మనసు ఆత్మ పైన ఉంటుంది. పడవ నీళ్ళల్లో పోతా ఉంటే ఏ పక్క పోయినా ఉత్తర దిక్కే చూస్తుందంట. మరి మనం కూడా ఎన్ని పనులు చేస్తున్నా ఆత్మ పైనే ఉండాలి మనసు. మరి ఎన్ని మాట్లాడుతున్నా ఏ పని చేస్తున్నా మనం ఆత్మ గురించే గుర్తు పెట్టుకొని ఆత్మను గుర్తు చేసుకుంటా ఉండాలి. మన మనస్సు బలహీనపరిచేది ఎంత గొప్ప కోరికైనా విడనాడాలి. మన మనస్సును బలహీనం చేసేది ఎంత గొప్ప కోరికైనా విడనాడాలి. మనసు శాంతి లేకపోతే ప్రదేశం మారినా శాంతి రాదు. ఇప్పుడు మన ఇంట్లో మనసు శాంతి లేకపోతే వేరే ఊరికి పోతాము, అక్కడ ఉంటుందా? ఎక్కడ ఉండదు. మన మనసును మనం శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మనసు శాంతి అయితే, కానీ ఎక్కడైనా పోతే శుద్ధి అవ్వదు. ఆత్మ మీద దృష్టి పెడితేనే మనసు శాంతి ఉంటుంది. మరి ఆత్మ మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తే మన మనసు శుద్ధి అవుతుంది. మనసు హీరో అయితే మనం జీరో అవుతాం. మనసు హీరో అయితే మనం జీరోలు అవుతాం. ప్రాపంచిక విషయాల మీద నుంచి మనసు ఎప్పుడు పోతుందో అప్పుడు మనసు భగవంతుని స్వరూపమై అవుతుంది. మన మనస్సు ప్రపంచం మీద లేకుండా ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు భగవంతుని స్వరూపమై ఉంటుంది అని చెప్తారు. మన ప్రపంచంలో ఇవన్నీ శాశ్వతం అనుకుంటాం. ఏది శాశ్వతం కాదు. ప్రపంచంలో ఉండే వస్తువులు అన్ని అశాశ్వతమైనటే. మరి ఆ ఆత్మ ఒక్కటే శాశ్వతమైంది అని తెలుసుకోవాలి. ప్రపంచం వైపుకి తిప్పితే బంధము, ఆత్మ వైపు తిప్పితే మోక్షము. అండి, ఒక గురువు చెప్పు స్వామి అంటే ఆడ చెట్టు పట్టుకొని వదులు 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 అని లాగుతాడంట. అదేంది గురువు గారు మీరు పట్టుకో అని వదులు అంటుంటే ఇదేనా ఆయన బంధము అంటారంట. అది మనం పట్టుకుంటున్నాము. ఇవన్నీ ప్రాపంచ విషయాలు, బంధాలు, నా వాళ్ళు నాది అని బంధాలు. నాది అనేది లేకుంటే బంధాలు ఉండవు. మనకు అది ఉండదు. ఆ బంధం ఉంటేనే మనం ఎదగలేమంటారు. మరి ఆత్మను పట్టుకుంటే మోక్షము అన్నారు. అలానే ఆత్మ వైపు తిప్పిన మనసు అన్నిటినీ నుంచి విడుదల అయ్యి ఉంటుంది. బురదలో కమలం బురదని అంటించుకోదు. ఎలా ఉంటుందో ఆత్మ పైకి తిప్పిన మనసు అన్నిట్లోనూ ఎన్ని కర్మలు చేస్తున్నా ఏమి అంటించుకోదు. మరి బురదలో కమలం ఉంటుంది, మరి అది అంటించుకోదు బురదను, అది నీట్ గానే ఉంటుంది ఆ కమలం. కానీ మరి మనం కూడా ఎన్ని ఉన్నా కూడా ఆత్మ వైపుకి తిప్పిన మనసు అన్నిట్లో ఎన్ని కర్మలు చేస్తున్నా ఏమి అంటించుకోదు, అది పక్కకు వేసేస్తుంది. మరి నిశ్చలమైన నీటిలో అడుగు భాగము సైతం కనిపిస్తుంది.
అలానే ధ్యానం ద్వారా మనసును నిత్యం చేసుకోగలిగితే ఆత్మను తెలుసు ఆత్మను తెలుసుకోగలము. మనిషిపై మనం పెత్తనం చేస్తున్నా సేపు ఆత్మ బయటపడదు. మనం ఎంతసేపు బాహ్య విషయాల మీద అభిరుచి కలిగి ఉంటే, దుర్వాసనలు ఉంటే, చెడు ఆలోచనలు ఉంటే, ఆలోచన చేస్తుంటే, బాహ్య విషయాల నుండి ఆలోచనలు అంతరానికి మళ్ళిస్తే మనసుకు ప్రశాంతం కలుగుతుంది. ఈ బాహ్య విషయాలు ఉంటే మరి చెడు ఆలోచనలు, చెడు మాటలు, వాడిని ఈర్సుతో వాడిని చెడగొట్టాలా, నాకే కావాలా, ఇదంతా నాకే కావాలని చెడు ఆలోచనలు ఉంటాయి. మరి ఆ మనసును అంతరానికి మళ్ళిస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అటువంటి మనసు వల్ల మెల్లగా పరమాత్మ దర్శనం అంటే బ్రహ్మ సాక్షాత్కారము కలుగుతుంది. దీనివల్ల జనన మరణాల నుండి విముక్తి పొందుతాము. దీనివల్ల జనన మరణాల నుంచి విముక్తి పొందుతాము. మళ్ళా జన్మలేని స్థితి పొందుతాము అని అర్థం. జన్మలేని పొందుతామంటే మరి 7 లోకాలు ఉన్నాయి. 7 లోకాల్లో 3 లోకాలు కింది లోకాలు, 3 లోకాలు పై లోకాలు. అంటే భూలోకము, భూలోకం, సువర్లోకం. ఈ పాపాలు పుణ్యాలు చేసుకునేది ఈ నేర్చుకునేది. మరి ఆ మధ్యలో జనాలోకం ఉంటుంది, కౌన్సిలింగ్ చేసేది. మరి ఏ లోకానికి ఎవరిని పంపించాలని ఐలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకం. మరి అసత్యలోకాన్ని చేరాలంటే శ్రీకృష్ణ భగవానుడు నా లోకానికి వస్తే జన్మలేని స్థితి పొందుతారు. అంటే తీవ్రాతి సాధన చేసి మనం ఎదగాలి, ఆత్మ మీద దృష్టి పెట్టాలి, ఆహార నియమాలు జాగ్రత్తగా ఉండాలి. అదే ప్రతిరోజు చెప్తాడు సార్, ఆహార నియమాలు జాగ్రత్తగా ఉంటేనే మీరు ఎదగలుగుతారు. మరి నెలకు 3 రోజులు బీమారం రావాలి. బీమారం అంటే ఆడ 10 గంటలు చేస్తాం రోజుకు, తినడము ఎండము సాధన. మీరు చేయలేమంత, ఎంత చేసినా కూడా అంత చేయలేము. అందుకనే బీమారం పోతేనే ఎదుగుతాము అని చెప్తాడు ఆయన సార్. ఆహార నియమాలు ఎక్కడికి పోయినా మీరు జాగ్రత్తగా ఉండాలా, మన మనసు మలినమవుతుంది అని చెప్తాడు. వివేక చూడమణిలో శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది, శుద్ధ మనసు కల్పవృక్షం మారుతుంది. మరి ఆ శుద్ధమైన మనసు కల్పవృక్షంగా మారుతుంది అని చెప్తాడు. అపరిశుద్ధంగా ఉన్న మనసు ఏనాటికి పరమాత్మ దర్శనం కానీక పరదీవనగా ఉంటుంది. మరి అపరిశుద్ధం అంటే మనసు మలినంగా ఉంటే ఎప్పటికీ ఆ పరమాత్ముడికి దగ్గర అవ్వలేడు అని చెప్తాడు. అందుచేత ధ్యానం ద్వారా మనసును అంతర్ముఖం చెయ్యాలి. అంతర్ముఖం అంటే కాళ్ళు కట్టేయాలా, చేతులు కట్టేయాలా, కళ్ళు మూసుకోవాలా, మనసు ముయ్యాలి. అప్పుడు అంతర్ముఖం అవుతుంది. ఆత్మ పూర్ణాత్మ నుంచి పరమాత్మ నుంచి వస్తుంది. పూర్ణాత్మ నుంచి అంటే మన ఒక తల్లి పైనుంచి ఆత్మ ఒక తల్లి గర్భంలో, ఆ గర్భంలో కూడా ఆ పాత్రకు తగిన ఏదైతే పాత్ర తగిన ఆ గర్భంలో ఈ మనిషి ఎన్ని పుణ్యాలు చేసుకుంటూ ఆ పాత్ర తగిన ఇది వేస్తారు. ఆ పరమాత్మ ప్రతి జీవిలో ఆ సూక్ష్మంగా ఆత్మగా ఉంటాడు. ఆ పరమాత్ముడు ప్రతి జీవిలో, బతికున్న ప్రతి జీవిలో మరి సూక్ష్మంగా ఆత్మగా ఉంటాడు. మరి ఆత్మ అణువు కంటే కూడా అతి సూక్ష్మంగా శరీరాల్లో ప్రవేశపెట్టి శరీరానికి చైతన్యం కలిగిస్తాడు. ప్రతి జీవిలో ఎర్రజీవంతో సహా ఆత్మలో ఉంటాడు. బతికున్న ప్రతి జీవి ఆయన ఆత్మ ఉంటేనే శక్తి ఉంటుంది. మరి ఒక చిన్న విషయం, మరి ఆ ఆత్మ అనేది ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. రాక్షసులు మరి దేవతలు
యుద్ధం చేస్తారు. మరి దేవతలు గెలిచినాడు. మరి మేము గెలిచినామని నిర్వహిస్తున్నారు. వీళ్ళ అహంకారం తగ్గించాలని ఆ పరబ్రహ్మ యక్షుడి రూపంలో అక్కడ కనపడినాడు, ప్రత్యక్షమైనాడు. ఆయన ఎవరు అక్కడ ఉన్నాడు, ఎవరు కనుక్కొని రాకుండా ఇంద్రుడు పంపిస్తాడు. ఎవరు? అగ్నిదేవుని. ఆయన అక్కడ చూసిన తర్వాత ఎవరు నువ్వు అంటే నేను అగ్నిదేవుణ్ణి అంటాడు. సరే నేను ప్రపంచం అంతా భస్మం చేసేస్తాను, కాల్ చేస్తాను అంటాడు. సరే చిన్న గడ్డి పరక దీన్ని కాల్చు అంటాడు. ఆయన అంత యుక్తులంతా చేసినా కూడా దాన్ని కాల్చలేకపోయినాడు. అప్పుడు సిగ్గుతో తల ఉంచుకొని పోతాడు ఇంద్రుడు మళ్ళా గాలిదేవుని పంపిస్తాడు. అప్పుడు ఆయన నువ్వెవరు అంటే నేను గాలిదేవుని, ప్రపంచం అంతా ఎగరగొట్టేస్తాను అని అంటారు. సరే ఈ గడ్డి పరక ఎగరగొట్టు అంటాడు. ఆ గడ్డి పరకను ఆయన ఏం చేయలేకపోతాడు. శక్తియుక్తులు అన్ని చేసినా కూడా ఏం చేయలేక ఇద్దరు వెళ్ళిపోతారు. ఇద్దరు పోయినా కూడా ఊరకనే వస్తా అంటే ఇంద్రుడు బయలుదేరుతాడు. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి ఎక్కడికి బయలుదేరుతున్నావు అంటే మరి గాలిదేవుడు పోయినా అగ్నిదేవుడు పోయినా గడ్డి పరక ఏం చేయలేకపోతున్నారు, అందుకే ఎవరో కనుక్కుందామని పోతుంది. ఎవరో కాదు, మనలో ఉండే ఆ పరబ్రహ్మే. ఆ శక్తి ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. ఇప్పుడు ఆయన శక్తి ఉండబట్టి నువ్వు గెలిచినావు అంటున్నావు. నువ్వు కాదు గెలిచింది, ఆయన శక్తి ఉండబట్టే గెలిచినావు. ఇప్పుడు ఆ గడ్డి పరక ఎందుకు చేయలేకపోయినావు? ఆయన శక్తి లేదు ఇప్పుడు, అందువల్ల ఆ గడ్డి పరకను ఏం చేయలేకపోయినావు. నువ్వు గెలిచినావని ఎర్రవేగేదానికి, నీకు అహంకారం తగ్గేదానికి ఆయన ఈ రూపంలో వచ్చినాడు అని చెప్తారు. అప్పుడు ఆయన పాదాలకు నా తప్పని మన్నించుకొని వాళ్ళు పోతారు. అది ఆయన శక్తి ఉంటేనే మనం ఏమైనా సాధించగలుగుతాం. నేను చేస్తున్నాను, నా వల్ల ఇదంతా అయింది అంటారు. కానీ అజ్ఞానం ఉంది. జ్ఞానం ఉంటే ఆ పరబ్రహ్మ వల్లనే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను, నాదేమి లేదు అని అంటారు. అంటే ఆ పరబ్రహ్మ ఉంటేనే మనలో కదులుతాము. ఆయన పక్కకు పోయినాడంటే ఈ శరీరం పడిపోద్ది, కుళ్ళిపోయే శరీరం. కానీ మనం ఏం చేయలేము. ఇప్పుడు మాట్లాడాలి, క్లాస్ చెప్పాలన్నా ఆయన శక్తి ఉంటేనే చేయగలుగుతాము. అది మనం తెలుసుకోవాలి. ఆ పరబ్రహ్మ వల్లనే నేను ఇదంతా చేయగలుగుతున్నా, అదేమి లేదని. మరి అన్ని జీవుల్లో ఆయన మరి సూక్ష్మాతి సూక్ష్మలు, అణువు కంటే చిన్నది అంటే వడ్ల గింజ మొన అంత ఉంటుంది ఆయన. అన్ని జీవుల్లో ఉంటుంది అని చెప్తాను. మరి మనం అజ్ఞానంలో ఉండి వాటిని కోసుకొని తిని ఆ పాపం అంతా, ఆ కర్మలు అంతా అనుభవించాలి. తెలియక అదే చేసినాము. ఇప్పుడు తెలుసుకున్నాక అది మనకు తెలిసింది 10 మందికి చెప్పాలంటారు. మరి చెప్తా ఉన్నాము, మనం పాటిస్తా ఉన్నాము. ఆ శరీరాల్లో ప్రవేశించి పెట్టి శరీరానికి చైతన్యం కలిగించాలి. ఆత్మకు సావు పుట్టుకు లేవు. మరి ఆత్మకు శాశ్వతమైంది, నిత్యమైంది, సత్యమైంది, మరి ఎల్లప్పుడు ఉండేది, మార్పు చెందనిదే, మారనిది. ఆత్మ ఎప్పుడు మార్పు చెందదు, మారదు, అది నిత్యమైంది. కాబట్టి ఆత్మ ఈ శరీరానికి సావు పుట్టుకలు, ఆత్మకు సావు పుట్టుకలు. ఆకలి దప్పికలు లేని శోక మోహాలు లేవు. మరి ఆకలి దప్పిక లేదు, శోక మోహాలు లేదు. సావు పుట్టుకలు అన్నది శరీర ధర్మం. చచ్చేది పుట్టేది శరీర ధర్మం. ఆ శరీరమే కదా, శరీరం తొడుక్కొని వస్తుంది. పుట్టేటప్పుడు శరీరం ఉంటుంది, పోయేటప్పుడు శరీరం ఉంటుంది. ఆకలి దప్పికలు అన్నది ప్రాణధర్మం. శోక మోహాలు అన్నది మనోధర్మం. మరి యారు లేకపోవడం వల్ల ఆత్మను సోడాత్మ రహితము అన్నారు. యారు ఉంటుంది. మరి ఆ ఆత్మశక్తి హీనమైనప్పుడు శరీరము అనారోగ్యంగా ఉంటుంది. మరి ఆత్మశక్తి ఉన్నప్పుడు మనం బాగుంటాము. ఆత్మశక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో అనారోగ్యంగా ఉంటుంది శరీరం. మరి ప్రపంచంలో అన్నిటికంటే ఏదైతే గొప్ప శక్తి ఉందో అదే ఆత్మశక్తి. ఆత్మశక్తి ఒక్కటే. ఆత్మశక్తి నిద్రించే దాన్ని మేల్కొల్పుతుంది.
ఆత్మశక్తి ఒక్కటే ఈ ప్రపంచంలో. ఏదైనా కూడా, ఏది మాంసం తింటే, చేపలు తింటే శక్తి వస్తుంది, అన్నం తింటే శక్తి వస్తుంది అంటారు. ఇవన్నీ శరీరం నిలబడేదానికి అన్నం తింటాడు. మరి దుర్వాస మహానుభావుడు అదే చెప్పింది. నేను నిత్య ఉపవాస అంటే అప్పుడు ఆమె అడుగుతుంది. నిత్య సన్యాసానికి శ్రీకృష్ణుడు చెప్తాడు. అప్పుడు నిత్య సన్యాసి అంటున్నావు, నువ్వు భార్యలతో, అప్పుడు దార్యం అంటారు నదిని, నువ్వు అష్ట భార్యలతో కాపురం చేస్తున్నావు, నువ్వు సన్యాసి ఎలా అవుతావని ఆయనకు డౌట్ వస్తుంది. నువ్వు ఎత్తమని అన్నం తిన్నాడు ఆయన దుర్వాస మహాముని, ఆయన ఎట్ట సన్యాసి అంటాడు. అంటే ఆయన శరీరం నిలుపుకుండేదాన్ని తిన్నాడు, కానీ ఆయన రుచి కోరలేదని చెప్తాడు శ్రీకృష్ణ భగవాన్. ఈయన నిత్య సన్యాసి అంటే ఇంతమంది భార్యలున్నా ఈ శరీరానికి నేను నిస్సంగుణ్ణి, నేను ఎప్పుడు బ్రహ్మంలో తరిస్తుంటాను అంటాడు. కానీ ఈ శరీరానికి ఏం చేసుకున్నా కూడా ఆత్మ సంబంధం ఉండదు. ఆత్మతో ఆయన కోణ మహర్షి ఏం చేసినాడు, రాసపుండు వచ్చింది, అది క్యాన్సర్ కదా, అది కట్ చేయాలంటే ఈ శరీరానికి నాకు సంబంధం లేదు, మీరు కావాలంటే కట్ చేసుకోండి అని ఆ గోడ మీద వంగినాడంట. ఆ పురుగులు కింద పెడితే వాటికి ఆహారం పెట్టని ఎత్తి లోపల వేసుకున్నాడు శరీరంలో. అలానే ఆ శరీరం ఏమి తెలియదు ఆత్మస్థితిలో ఉంటే. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు శరీరానికి సంబంధం ఉండదు. మరి ఆ శరీరానికి ఎన్ని అంటాడు శ్రీకృష్ణ భగవాన్, నేను ఆత్మ ఆ పరబ్రహ్మ స్థితిలో ఉంటాను, నేను నిర్గుణ్ణి, నేను ఎప్పుడూ ఆత్మలో సరిస్తుంటాను అంటాడు. మరి ఆత్మకు శరీరానికి సంబంధం ఉండదు, ఇది కప్పుకోండి అంతే. మరి ప్రాముఖ్యంగా తగ్గి ఆత్మశక్తిగా ఉన్నప్పుడే శరీరం కల్పతరువుగా ఉంటుంది. ఆత్మశక్తి హీనమైనప్పుడు శరీరం అనారోగ్యంగా ఉంటుంది. ప్రపంచంలో అన్నిటికంటే ఏదైతే గొప్ప శక్తి ఉందో అంటే అది ఆత్మశక్తి ఒక్కటే. ఆత్మశక్తి గురించి దాన్ని మేల్కొల్పుతుంది. అతీంద్ర సామర్థ్యాలను వెలికి తీస్తుంది. శరీరాన్ని ప్రాణం ఎంత ముఖ్యమో ఆత్మ అయితే ముఖ్యము. ఆత్మకు అనుభూతులు మాత్రమే తెలుస్తాయి. ఆత్మకు అనుభూతులు మాత్రమే తెలుస్తాయి. ఇంద్రియ జ్ఞానంతో ఆత్మను తెలుసుకోలేము. మరి ఇది కేవలము జ్ఞానానికి అందవల్ల వస్తుంది. అందుకే ఆత్మ జ్ఞానం అన్నారు. మరి కేవలము అందవలసింది అంటే ఆత్మ జ్ఞానం అన్నారు. మరి ఆత్మ జ్ఞానాన్ని మనం పొందాలి. బుద్ధి వికసింపచేసేది ప్రజ్ఞ, ప్రజలింపచేసేది శరీరాన్ని చైతన్య పరిచేది ఆత్మే. బుద్ధి వికసిస్తే ప్రజ్ఞ పదలుతుంది. మరి శరీరాన్ని చైతన్య పరిచేది ఆత్మే. దీనికి అనేక శక్తులు ఉన్నాయి, అనేక మహాత్ములు సిద్ధులు ఉన్నాయి. వాటిని గ్రహించి చూడడానికి, అనుభూతులు చెందడానికి జ్ఞాన సాధన అవసరం. ఇవన్నీ చేయాలంటే ఎన్నో శక్తులు ఉన్నాయి, ఆత్మకు అనుభూతులు ఉన్నాయి. ఇవన్నీ శక్తులు ఎన్ని చేయాలంటే ధ్యాన సాధన అవసరము. మామూలుగా కళ్ళతో చూడగలిగేది పరిమితము. మనము ఈ నేత్రాలతో చూడగలిగేది పరిమితం. జ్ఞాన నేత్రంతో చూడగలిగేది అపరిమితం. దానికి ధ్యాన సాధన తీవ్రం కావాలి. మూడవ నేత్రం తెరుచుకోవాలి. అలా మూడవ నేత్రం తెరుచుకున్న ప్రతివాడు భగవంతుడు అవుతాడు. కళ్ళతో జ్ఞాన నేత్రాలు చూడగలిగింది అపరిమితము. మట్టుడు ఆ జ్ఞాననేత్రం ప్రతివాడు జ్ఞాననేత్రం అంటే మూడో కన్ను తెరుచుకున్నవాడు ప్రతివాడు భగవంతుడు అవుతాడు అని చెప్తాడు. ఆత్మను తెలుసుకోవడం అంటే బ్రహ్మను తెలుసుకోవడమే. ఆత్మ అంటే ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మరు మనలోనే ఉన్నాడు. మరి ఇష్టుడు బ్రహ్మ అంటాము.
ఈ ముగ్గురు కూడా ఆమె శక్తితోనే ఉద్భవించినారు. మరి మనం ఏమనుకున్నాము? బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు విష్ణువు పాలించేవాడు, శివుడు లయకర్త అనుకుంటాను. కానీ ఈ ముగ్గురు కూడా ఈ పరబ్రహ్మ కింద ఆ శక్తితో ఉద్భవించినారు. ఈయనే గొప్ప, అందరికన్నా ఈయనే గొప్ప. ఆయనకు రూపము లేదు, నామం లేదు, అంతటా ఉన్నాడు, అంతర్యామిగా అందరిలో ఉన్నాడు అని 84 లక్షల జీవరాశుల్లో అన్నిట్లో ఉండే ఆ పరబ్రహ్మే గొప్పవాడని తెలుసుకోవాలి. ఆ బ్రహ్మను తెలుసుకోవాలి. ప్రపంచంలో అన్ని నాశనం అయ్యే వస్తువులే అంటే, కానీ ఆత్మ ఒక్కటే నాశనం లేనిది. అంటే కంటికి కనపడేటన్ని అశాశ్వతమైనటి, నాశనమైనటి, కానీ కంటికి కనపడిన పరబ్రహ్మే ఆత్మే. ఆత్మ అంటే ఆ పరబ్రహ్మ, ఆయనే శాశ్వతమైనది, శాశ్వతమైన వాడు అని చెప్పాలి. అంటే శాశ్వతమైన వాడు కాబట్టి తరతరాలు గడిచిన ఈ పాత చొక్కా వదిలేసి కొత్త చొక్కా వేసుకున్నట్టే మళ్ళా జన్మ ఎత్తాలంటే మనం. కానీ ఆత్మ శాశ్వతమైంది, ఎల్లప్పుడూ ఉండేది, నిత్యమైంది, సత్యమైంది, మార్పు చెందింది, మారింది. మరి ఇది తెలుసుకోవాలి మనం. మరి ఆ ప్రతి ఒక్కరు ఆత్మ గురించి మరి ఒకటే, నాశనం లేనిది ధ్యాన సాధన, ఆత్మే పరబ్రహ్మని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ఆత్మ గురించి ఈ 3 తెలుసుకోవాలి. అంటే ఆత్మ గురించి 3 ఎవరైతే సత్యంగా ఉంటారో, ధర్మంగా ఉంటారో, మరి ఒకసారి రాజు పరిపాలిస్తుండే అంట. మరి ఆ సత్యంగా పరిపాలిస్తుంటే ఆ పరబ్రహ్మ నీకు నేను దర్శనం ఇస్తాను, ఎందుకంటే నువ్వు సత్యంలో ఉండవు కాబట్టి అని అడిగినా అంట. ఆ రాజు ఏం చెప్పినాడంటే, నాకే కాదు నా రాజ్యం ఉండే ప్రజలందరికీ దర్శనం ఇవ్వాలి స్వామి, అందరికి అబ్బదు నా దర్శనం అంటే. ఆయన ఒప్పుకోలేదంట. నాకు ఎక్కడన్నా కానీ నా రాజ్యంలో ఉండే అందరికీ దర్శనం కావాలి అని. అప్పుడు ఏం చేస్తున్నాడు? సరే తీసుకురా గుట్ట మీద కానీ అంట. అక్కడ కొన్ని వస్తువులు వేసినాడంట. అక్కడ కొంతమంది ఏరుకోవడానికి ఆగిపోయినారంట. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత చిల్లర డబ్బులు వేసినారంట. అప్పుడేం చేస్తున్నారంటే అక్కడ కొంతమంది ఆగిపోయినారంట. మరి ఇంకా కొంత దూరం పోయిన తర్వాత రత్నాలు వేసినారంట. అప్పుడు ఆ రత్నాలు ఏరుకోవడానికి కొంతమంది పోయినారంట. మరి లాస్ట్ది వజ్రాలు వేసినారంట. ఆయన రాజు భార్య కూడా మళ్ళీ చూసుకోవచ్చులే ఆ భగవంతుని, ఈ వజ్రాలు ఏరుకుందాం ఆయన కూడా వెళ్ళిపోయిందంట. మరి ఇంకుండేది ఎవరు? రాజు ఒక్కడే. మరి ఎక్కడ రాజా నీ ప్రజలు అంటే ఏం చెప్తాడు ఆయన? ఎక్కడో అక్కడ ఆగుతున్నాను. కానీ ఆ పరమాత్మ దర్శనం కావాలంటే మనకు అందరికి అబ్బదు, లక్షల్లో ఒక్కరికే అని చెప్తాడు సారు. ఎవరికి అబ్బదు? 350 జన్మాలు ఉంటేనే ఈ ఈ ఈ రూట్లోకి వస్తారు, ఈ ధ్యానం చేయాలని ఇష్టపడతారు. మరి ఆత్మ గురించి ఆత్మ సేవలు చేస్తారు, ఆత్మే అని తెలుసుకుంటారు అని చెప్తారు. 300 జన్మాలు లేని వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా దీంట్లోకి రాలేరు అంటారు. మరి ప్రతి ఒక్కరూ ఆత్మ గురించి ఈ 3 తెలుసుకోవాలి. ఏంటంటే ఒకటి ఆత్మ శాశ్వతమైనది, ఆత్మ శాశ్వతమైనది. రెండోది తానే ఆత్మ కానీ దేహం కాదు. రెండోది ఏంటి? తానే ఆత్మ అని తెలుసుకోవాలి, దేహం కాదు. మరి ఆయన చూడు పోస్టులు, ఏ రూమ్ లో ప్రతి ఒక్క రూమ్ లో పోస్టులు తగిలించండి. ఏంటంటే నేను దేహం కాదు నేను ఆత్మ అని తగిలించండి అంటాడు. అంటే ఇది చూసినప్పుడు గుర్తొస్తుంది. మరి ఈ జీవితంలో ఏది చేసినా ఇది శాశ్వతం కాదు అని గుర్తుంచుకోండి అని ప్రతి ఒక్క పోస్టుకు ఇళ్లలో తగిలించండి ప్రతి రూమ్ లో అంటాడు. మరి నేను దేహం కాదు ఆత్మను అని తెలుసుకోవాలి. మూడోది ఏం చెప్తున్నాడు? అన్ని జీవుల్లో అంటే జీవించున్న ప్రతి దానిలో ఒక ఆత్మ వ్యాపించి ఉన్నదని తెలుసుకోవాలి. అంటే మూడోది ఏం చెప్తాడు? అన్ని జీవుల్లో అంటే జీవించిన ప్రతి దానిలో ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నదని తెలుసుకోవాలి.
ప్రతి దాంట్లో ఎరజీయంలో కూడా అన్నిట్లో ఉండాలి. ప్రతి ఒక దోమలో కూడా ఉండాలి. ఉంటేనే అది ఆ ఆ, తిరిగేది, కుట్టేది. నేను ధ్యానంలో కూర్చున్నా కూడా దోమలు పారేస్తున్నా కుట్టవై. అంటే మనం వాటికి హాని చేయలేదు కాబట్టి మిగతా వాళ్ళు దోమలు కొడుతుండే దోమలు ఒకవేళ ఎప్పుడన్నా పారాడినా కూడా గమ్మున అయిపోతున్నాయి, కుట్టవు. నేను దోమ కుట్టు ధ్యానం లెక్కొచ్చినప్పుడు. కాబట్టి మనం వాటిని ద్రోహం చేయలేదు కాబట్టి మనం కుట్టవని నేను తెలుసుకున్నా సత్యాన్ని. మరి తీవ్రమైన ధ్యాన సాధన వల్ల మనలో మహోత్తమైన ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆ ఆలోచనలు వచ్చినప్పుడు ఆ దర్శనం ఏర్పడుతున్నప్పుడు మన ఆలోచనలే పరిమితాలను దాటి బంధాలను తెచ్చుకొని మన చైతన్యం అంటే ఆత్మ అని అన్ని దిశల్లో వ్యాపించింది, మనలో నిద్రాణమై ఉన్నది అని శక్తులు పట్టింప జ్ఞానం ఒక్కసారి మేల్కొల్పుతుంది. అంటే తీవ్రమైన ధ్యాన సాధన వల్ల మనలో మహాత్మ అయిన ఆలోచనలు వస్తున్నప్పుడు ఆత్మ దర్శనం ఏర్పడుతుంది. మన ఆలోచనలే పరిమితాలను దాటి బంధాలను తెచ్చుకుంటాయి అని మన చైతన్యమే అంటే ఆత్మ అన్ని దిశల్లో వ్యాపించుంటుంది. అనేది లేదు. మనలో నిపుణమై ఉన్న అన్ని శక్తులు ప్రతిభ జ్ఞానం ఒక్కసారి మేల్కొల్పుతుంది. మేడం, థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.